Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభాభివందనాలు. We thank God for this privilege of studying His Word together. మనము కలిసి దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు. And I would like to thank each one of you for taking your precious time to watch this program. అలాగే మీలో ప్రతి ఒక్కొక్కరు ఈ కార్యక్రమం చూడడం కోసమై మీ యొక్క సమయాన్ని కేటాయించారు. అందుని బట్టి మీకు వందనాలు. Today, before we begin our study, shall we seek God's blessing? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసడానికి ముందుగా దైవ ఆశీర్వాదం పొందుకోవడం కోసమై ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. మా ప్రేమ కలిగిన తండ్రి, మీ వాక్కును బట్టి మీకు వందనములు. We thank you for the opportunity we have of studying your word. తండ్రి, మీ యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి మీరు మాకు దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. As we open your word, we pray that you will open our hearts and our minds. దేవా, మీ యొక్క వాక్యాన్ని మేము చూస్తూ ఉండగా మా మనోనేత్రాలు, మా హృదయాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి పరసంబంధమైన బలమును మీరు మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. I read to you from 1 Samuel chapter 2 verse 3. నేను మీ కొరకై మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదివి వినిపిస్తాను. Talk no more so very proudly. Let no arrogance come from your mouth. But for the Lord is the God of knowledge, and by him actions are weighed. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. It is very beautiful to see how believers of Old Testament time were in the habit of finding comfort in their God. పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు వారి యొక్క దేవుని బట్టి ఎంతగా సంతోషంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. When they came into severe trials, when troubles multiplied, when helpers failed, when earthly comforts were removed, ఎప్పుడైతే శ్రమలు అనేకంగా వ్యాపించినప్పుడు, సమస్యలు పెరిగినప్పుడు, ఎప్పుడైతే సహాయము ఓటమి పాలైనప్పుడు, ఏలోక సంబంధమైనటువంటి ఆదరణ కోల్పోయినప్పుడు, it was their habit to look to the Lord and to the Lord alone. ఆ సమయంలో వారు దేవుని వైపు మాత్రమే చూసేటువంటి వారు. That is how Hannah thinks of the Lord. ఈ విధంగా హానా దేవుని గురించి ఆలోచన చేయసాగింది. She comforts herself in his name. ఆయన యొక్క నామములో ఆమె ఆదరణ పొందుతూ ఉన్నది. By this means they were made strong, they were made glad. తద్వారా ఆమె చాలా బలంగాను అలాగే సంతోషకరంగాను ఉండగలిగింది. Believers in the old, they began to sing instead of complaining. విశ్వాసులు వారు ఫిర్యాదు చేయడం కంటే దేవుని స్తుతించడం మంచిది. They began to work wonders instead of fainting under their burdens. వారి యొక్క భారములు చూసి సోలిపోవడం కంటే దేవుని స్తుతించి ఆరాధించడం ద్వారా అద్భుతాలు చూడగలుగుతున్నారు. In 1 Samuel chapter 2 verse 1 we read, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నాము. he says, my heart rejoices in the Lord. బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది, నా యొక్క హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. My horn is exalted in the Lord. నా యొక్క కొమ్ము దేవుని యొక్క శక్తి ద్వారా హెచ్చించబడుతూ ఉన్నది. To them, God was a reality. వారికి దేవుడు వాస్తవమైన వాడుగా ఉంటున్నాడు. A present reality. ఆయన వాస్తవమైనటువంటి సాక్ష్యంగా ఉంటున్నాడు. And they looked to him as their rock of refuge. వారు ఆయనను ఒక రాతి బండగాను అలాగునే సహాయమైనటువంటి ఆశ్రయ దుర్గంగా చూస్తూ ఉన్నారు. They looked to God as their helper, as their defense, a very present help in time of trouble. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయుడని వారు నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నారు. We learn a valuable lesson from their example. వారి యొక్క ఉదాహరణల ద్వారా అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. We must do as they did. వారు ఎలా చేశారో మనం కూడా అలాగే చేద్దాం. We must lean upon God. మనము దేవుణ్ణి ఆధారం చేసుకుందాం. We must sustain ourselves on him when heart and flesh are failing. ఎప్పుడైతే మన యొక్క హృదయమో లేకపోతే శరీరమో ఓటమి పాలైనప్పుడు మనము ఆయన యందు నమ్మిక ఉంచుదాం. Philippians chapter 4 verse 4 we read, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నాము. the apostle says, rejoice in the Lord always, and again I say rejoice.
అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. There is always a reason for thankfulness. ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత హృదయం కలిగిన వారమై ఉండాలి. దానికి కారణం ఉన్నది. We are thankful that the Lord lives. ఎందుకనగా దేవుడు సజీవుడు కనుక ఆయనకు వందనాలు తెలియచేయాలి. We are thankful that God is, He is what He is. ఆయన ఎలాంటి వాడు అనేటువంటి అంశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. In 1 Samuel chapter 2 verse 2 we read, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నాము. there is no rock like our God. మా దేవుని కంటే గొప్ప ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. He is still ready to manifest His strength on the behalf of those who serve Him. ఆయనకు విజ్ఞాపనం చేసేటువంటి వారికి ఆయన మహాబలము కలిగిన వాడై ఉన్నాడు. We must remember the fountain of our joy is never dried up. ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా వంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు లేడు. ఆయన బలాతిశయము ఏమాత్రము కృంగిపోలేదు. మా సంతోషము, మా నిరీక్షణ, ఆనందం ఆయనై ఉన్నాడు. Charles Spurgeon on his commentary on the Old Testament says, చార్ల్స్ స్పర్జన్ అనే వ్యక్తి పాత నిబంధనల గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు తెలియజేస్తూ ఉన్నాడు. if like Jonah your God is withered, yet your God is living. ఒకవేళ యోనా యొక్క జీవితములో నాశనమైనట్లయితే యోనా దేవుడు సజీవుడుగా ఉంటున్నాడు. If like Job your goods have been plundered, yet the highest good is still your God. ఒకవేళ యోబు వలె మీ యొక్క ఆస్తి అంతా పోయినప్పటికీ, కొనిపోబడినప్పటికీ, దానికన్నా దేవుడు గొప్పవాడుగా ఉన్నతమైన స్థాయిని అనుగ్రహించగలడు. He says, are the rivers dry? మరి నదులన్నీ కూడా ఎండిపోయినాయా? Yet this ocean of love is full. అయితే ఈ మహాసముద్రం అనేటువంటి ప్రేమ సముద్రము పరిపూర్ణంగా నింపబడి ఉన్నది. If the stars are hidden, ఒకవేళ నక్షత్రాలు దాక్కుంటున్నాయా? the sun of righteousness shines in its eternal brightness. అయితే నీతి సూర్యుడగు ఆయన శక్తివంతమైనటువంటి నిత్యమైనటువంటి వెలుగును దయచేస్తూ ఉన్నాడు. We have a possession that is unfading. మనకు మార్పు లేనటువంటి సొత్తును దేవుడు మనకు We దయచేస్తూ have a promise that is unfailing. ఓటమి పాలు కానటువంటి వాగ్దానము దేవుడు మనకు We అనుగ్రహిస్తున్నాడు. have a protector who is unchanging. మార్పు లేనటువంటి సంరక్షకుడు మనకున్నాడు. Though you live in a faithless world, ఒకవేళ మరి విశ్వాసము లేనటువంటి ఈ యొక్క ప్రపంచంలో నీవు ఉన్నా, we also reside in a faithful God. అయితే మనకు నమ్మకమైన దేవుడు కలడు. Our trials are present, మనకున్నటువంటి సమస్యలు కొద్ది నిమిషాలు మాత్రమే. so is our helper, he is always present. అయితే మనకు సహాయం చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ సజీవంగానే ఉన్నాడు. In Hebrews 13:5 we read, I will never leave you nor forsake you. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు, నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. We need not to be afraid. మనం భయపడన అవసరం లేదు. We need not go round to friends and cry, have pity on me, please help me. మనము మన స్నేహితుల యొద్దకు వెళ్ళి దయచేసి వారి యొద్ద ఏడుస్తూ నా మీద దయ చూపించండి, మాకు సహాయం చేయండి అని అడగని అవసరం లేదు. Spurgeon in his commentary says, straightforward makes the best runner. స్పర్జన్ తన యొక్క కమెంటరీలో తెలియజేస్తున్నాడు, మనము నేరుగా ఆయన యొద్దకు మనం వెళుదాము, మనము గెలుద్దాము. Don't go around to friends crying. మరి ఏడుస్తూ స్నేహితుల యొద్దకు వెళ్ళని అవసరం లేదంటున్నాడు. Zechariah chapter 9 verse 12 we read, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నాము. turn to the stronghold, you prisoners of hope. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. Isaiah 2:22 we read, యెషయా గ్రంథము 2:22 మనం చదువుతున్నాము. as for the son of man whose breath is in his nostrils, in what is he to be accounted of? తన నాసికారంధ్రములో ప్రాణం కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? Men are vanity in the hour of distress. మరి వేదన కలిగినప్పుడు మనుషులు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఉంటున్నారు. They are all miserable comforters. వారందరూ కూడా ఆదరణ ఇవ్వలేనటువంటి భయంకరవాదులుగా ఉంటున్నారు. That's what Job said about those who came to comfort him. అందుకే యోబు అంటున్నాడు, ఎవరైతే అతన్ని ఓదార్చడానికి వచ్చారో ఆ విధంగా యోబు వారి యొద్ద తెలియజేస్తున్నాడు. Jeremiah 17 verse 7. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చూస్తే, Blessed is the man who trusts in the Lord and whose hope the Lord is. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు,
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. For he shall be as a tree planted by the waters, and spreads out her roots by the river, and shall not see when heat comes. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. We must learn to live on the Lord alone. మనము దేవుని యందు నమ్మిక ఉంచి జీవించడం మాత్రం నేర్చుకోవాలి. This Hannah, who was once a woman of a sorrowful spirit, had so learned to delight herself in God. హన్నాను గురించి మనం నేర్చుకునేది ఏమనగా ఆమె విచారం కలిగినప్పుడు కూడా దేవుని యందలి సంతోషాన్ని తెలియచేస్తూ ఉన్నది. She could meditate upon the different points of God's character. ఆమె దేవుని యొక్క వివిధమైనటువంటి గుణాతిశయాలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నది. She could meditate upon God's character with joyful devotion. ఆమె దేవుని సంతోషమైనటువంటి గానములతో దేవుని యొక్క గుణాతిశయములను స్తుతిస్తూ ఉన్నది. Like the other God's faithful people, అయితే కొంతమంది దేవుని మీద నమ్మకం కలిగిన కొంతమంది ప్రజలు she was very happy in the thought of God's holiness. వారి వలె ఈమె కూడా దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి సంతసిస్తూ ఉన్నది. Read the verse 2. రెండవ వచనం ఒకసారి మీరు చదవండి. 1 Samuel chapter 2 verse 2. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో She says, there is no one holy as the Lord. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. We have heard many people praise the Lord for his goodness, చాలా మంది దేవుణ్ణి వారి మంచితనం నిమిత్తమై దేవుని స్తుతిస్తూ ఉంటారు. but it is far higher and greater sign of grace when a man can praise the Lord for his holiness. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మనం గమనించినట్లయితే మానవుడు ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడో సంతసిస్తున్నాడో గమనించుదాం. God is holy. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. Happiness springs from the very presence of God. సంతోషము దేవుని యొక్క సాన్నిధ్యములో కలదు. In Psalm 16 verse 11 we read, 16వ కీర్తన 11వ వచనం మనం చదువుతున్నాము. in your presence is fullness of joy, at your right hand are pleasures forevermore. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Isaiah chapter 6 verse 3 we read, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో మనం చదివినట్లయితే, and one cried to another and said, this is about the angels, holy, holy, holy is the Lord of hosts, the whole earth is full of his glory. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. Revelation chapter 4 verse 8 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం కూడా ఇలాగ says, తెలియజేస్తుంది. they do not rest day and night, saying, holy, 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 Lord God Almighty, who was and is to come. అవి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. Are you conscious that you are unholy? నీవు అపవిత్రుడవని నీ మనస్సాక్షిని తెలియచేస్తుందా? Take courage. ధైర్యం తెచ్చుకో. Rejoice that God is holy. ఎందుకనగా దేవుడు పరిశుద్ధుడని సంతసించు. He is willing and he is able to make you holy. ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయడం కోసమే ఆయన ఇష్టపడుతున్నాడు. Or those around you are unholy? మరి నీ చుట్టూ ఉండేటువంటి వారు అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారా? Does it seem as if unholiness covered all things, breaking out like a flood? మరి జలప్రలయం వలె మీ చుట్టూ మరి అపవిత్రత అలుముకొని ఉన్నదా? Covering the earth with its black filthy waters? భూమిని అంతా కూడా నల్లగా ఉండేటువంటి నీరు అలుముకున్నట్లున్నదా? Is your soul among lions? నీ యొక్క ఆత్మ సింహాల మధ్య ఉన్నదా? Do you live among those who are determined to do evil? నీకు కీడు చేయడం కోసమై ఉన్నటువంటి మనుషుల చుట్టూ నువ్వు వారి మధ్యలో ఉన్నావా? Remember, the Lord sits on his holy throne.
ఒక విషయం మీరు గమనించుకోండి, యెహోవా తన పరిశుద్ధ సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. He breaks the power of wicked people. ఆయన దుర్మార్గుల యొక్క శక్తిని బద్దలు కొడుతూ ఉన్నాడు. Let this be our song in the night. మనము రాత్రుల్లో ఇదొక పాటగా మనం పాడాలి. There is no one holy as the Lord. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడని మనం He is పాడుకోవాలి. able to cleanse us. ఆయన మనల్ని శుద్ధీకరించడానికి He is able శక్తిమంతుడైన to recreate us. ఆయన తిరిగి మన నిర్మాణం చేయగలడు. Hannah also turned her heart to celebrate the power of Jehovah. హన్నా దేవుడైనటువంటి యెహోవా యొక్క శక్తిని తన హృదయంలో కొనియాడుచూ ఉన్నది. Remember, first she praises God's holiness. మొట్టమొదటిగా ఆమె దేవుని యొక్క పరిశుద్ధతను గురించి కొనియాడినది. Now she celebrates the power of Jehovah. ఇప్పుడు యెహోవా దేవుని యొక్క శక్తిని గురించి కొనియాడుతూ ఉన్నది. She says, neither is there any rock like our God. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు అంటున్నది. When you speak about rock, మనము రాయిని గురించి ఒకసారి one మాట్లాడితే of the leading ideas in the symbol of a rock is strength, మరి రాక్ అనగా బలాన్ని సూచిస్తూ ఉన్నది. abiding endurance, అది అనుసంధానమైనటువంటి నిరీక్షణతో కూడినది. unmoving stability, మరి ఎలాంటి కదలించబడలేనటువంటి నిత్యమైనది. unconquerable power. అది శక్తివంతమైనటువంటిది. Friends, let us rejoice in the Lord God Almighty. Let us rejoice in the mighty God of Jacob. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, యెహోవా యందు ఆనందించండి, సర్వశక్తి కలిగినటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యాకోబు దేవుని స్తుతించండి. In Psalm 24:8, 24వ కీర్తన 8వ వచనంలో the Lord strong and mighty, the Lord mighty in battle. మహిమగల ఈ రాజు ఎవడు, బలశౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైనటువంటి యెహోవా. In Psalm 118 verse 14, 118వ కీర్తన 14వ వచనంలో the Lord is my strength and song, and he has become my salvation. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. Friends, we must remain under the shadow of the Almighty. నా ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క నీడలో మనం ఉందాం. His divine power shall cause us to lie down in safety. ఆయన దైవికమైనటువంటి శక్తి ద్వారా మనకు సురక్షితాన్ని కల్పిస్తూ ఉన్నాడు. Hannah praised God's holiness. హన్నా దేవుని యొక్క జ్ఞానమును గురించి, పరిశుద్ధతను గురించి కొనియాడినది. Then she praised God's strength, ఆ power. తర్వాత దేవుని యొక్క అనంత శక్తిని ఆమె కొనియాడినది. Hannah also praised God for his wisdom. హన్నా దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని గురించి దేవుని స్తుతించినది. Chapter 2 verse 3, 1 Samuel. 1 సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనంలో, Talk no more so very proudly. Let no arrogance come from your mouth, for the Lord is a God of knowledge. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. We are not like those who have no fear of God. మరి దేవుని యందలి భయభక్తులు లేనటువంటి వారి గురించి మనం We మాట్లాడలేదు. are not like those who ask, how does God know? దేవునికి ఇవన్నీ ఎలా తెలుసు అనేటువంటి వారితో మనం ఏకీభవించడం లేదు. There are people who say, is there knowledge in the Most High? చాలా మంది ప్రజలు అంటారు, దేవునిలో శక్తిగా జ్ఞానం గలదా అని అంటున్నారు. We are not like one of those who say like this. ఇలాగా మాట్లాడేటువంటి వారి విధంగా మనం మాట్లాడడం లేదు. We are certain that nothing past, present or future is hidden from the eternal eye. ఆయన నిత్యమైనటువంటి దృష్టికి వర్తమాన భవిష్యత్ కాలములంటూ ఏమి కూడా ఆయనకు లేవు. In his knowledge there is no error. ఆయన యొక్క జ్ఞానములో ఎలాంటి తప్పిదం అంటూ ఉండదు. And to his knowledge there is no limit. ఆయన యొక్క జ్ఞానమునకు మితిలేనటువంటి వాడు. The Lord knows those who are his. ఆయన వారెవరో దేవుడు ఎరిగి ఉన్నాడు. He knows the way that they take. వారు ఏ మార్గంగా వెళుతూ ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నాడు. He knows how to deliver his people. ఆయనకు తెలుసండి తన ప్రజలను ఏ విధంగా విడిపించాలో. He knows when to bring them out of the furnace. ఆ యొక్క అగ్నిగుండముల నుంచి ప్రజలను ఏ విధంగా బయటికి తీసుకురావాలో ఆయన ఎరిగి ఉన్నాడు. So reverently we worship the Lord and we say with the psalmist in Psalm 139 verses 1 to 6. 139వ కీర్తన మొదటి 6 వచనాల్లో కీర్తనాకారుడు తెలియచేసిన రీతిగా దేవుని యందలి భయభక్తులు కలిగి
మనము ఆయనను స్తుతించుదాం. O Lord, you have searched me and known me. You know when I sit, sit down, and when I get up. ఓ యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. You understand my thoughts afar off. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. You surround my path and my lying down, and are acquainted with all my ways. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. For there is not a word in my tongue, but lo, O Lord, you know it altogether. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకే పూర్తిగా తెలిసి ఉన్నది. You have beset me behind and before, and laid your hand upon me. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. Such knowledge is too wonderful for me. It is high, I cannot attain to it. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. So Hannah also derived comfort from the fact that God is strictly just. హన్నా కూడా దేవుని యొక్క ఆదరణను పొందుకొని ఆయన నీతిమంతులను గ్రహించింది. For she says, ఆమె అంటుంది, by him actions are weighed. ఆయన ద్వారా క్రియలను పరీక్షించువాడై ఉన్నాడు. When she says, by him actions are weighed, ఎప్పుడైతే ఆయన క్రియలను పరిశోధించువాడు అని హన్నా తెలియచేసిందో, we need to know that God sees men's actions. మనం గ్రహించాలి, మనుష్యుని యొక్క క్రియలన్నీ కూడా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. God notes them, దేవుడు వాటిని గమనిస్తూ ఉన్నాడు, thinks upon them. వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Deliberately he forms an estimate of them. ఆయన ధైర్యంగా వాటిని గురించి ఎలాగున నిర్మాణం చూపిస్తూ ఉన్నాడు. We read in Proverbs chapter 5 verse 21. మనము సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, For the ways of man are before the eyes of the Lord, and he ponders all his goings. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలంటిని ఆయన గుర్తించును. Proverbs chapter 16 verse 2 we read, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నాము. all the ways of a man are clean in his own eyes, but the Lord weighs the spirits. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. We believe in a great God to whom all things are known, and by whom the least matters are observed. మనము విశ్వసించవలసింది ఏమనగా, ఒక గొప్ప దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు, చిన్న విషయమైన ఆయన పరిశోధించగలిగిన వాడని గ్రహించాలి. Our God observes everything. మన దేవుడు సమస్తాన్ని పరిశీలించగలిగిన వాడు. He is not indifferent. ఆయన వ్యత్యాసమైన వాడు కాడు. He humbles himself to behold the things that are in heaven and in earth. ఆయన భూమి పరలోకమందును భూమి మీదను తన్ను తాను తగ్గించుకున్నటువంటి వాడై ఉన్నాడు. He is constantly observant of all that is done in heaven above, in earth beneath, and in all deep places. ఆయన పరలోకమందున్నవి కానీ, అలాగే భూమి మీద ఉన్నవి కానీ, భూమి క్రింద ఉన్న సమస్తాన్ని కూడా ఆయన పరిశీలించగలిగినటువంటి దేవుడు. Psalm 139 verse 12 we read, 139వ కీర్తన 12వ వచనం మనం చదువుతున్నాము. yes, the darkness does not hide from you, but the night shines as the day. The darkness and the light are both alike to you. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. Some people believe that God will surely wink at such insignificant things as the actions of men. కొంతమంది ఇలాగున నమ్ముతూ ఉంటారు, దేవుడు కొన్ని విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేయలేడేమో, మానవుడు చేసేటువంటి గుర్తించలేడు అనుకుంటున్నారు. But surely it is not so. అయితే అది నిజంగా అది సత్యం కాదండి. Because it is written, ఎందుకనగా ఇది వ్రాయబడి ఉన్నది. we read in Hannah's words, మరి హన్నా వాక్కులు మనం గమనించినట్లయితే, the Lord is a God of knowledge, and by him actions are weighed. ఎందుకనగా యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. The Lord our God is merciful, మన దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. but this mercy is consistent with the most severe justice. అయితే ఈ యొక్క కనికరము ఆయన యొక్క తీర్పును బట్టి ఉంటున్నది.
He pardons sin, ఆయన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. and yet he never permits it to go on unpunished. అయితే శిక్షించకుండా ఆయన ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టడు. After having weighed sin, పాపమును మనము మరి సరిచూసిన తరువాత, after having noted its motive, అది కావాలని మనం జరిగించామని తెలుసుకున్న పిదప, after having marked its meaning, ఇది అర్థం కలిగినటువంటి పాపం అనుకున్నట్లయితే consider its consequences, దీనికి ఉన్నటువంటి పర్యవసానాన్ని మీరు గుర్తించాలి. the Lord, however, forgives it for Jesus' sake. ఇవన్నీ కూడా ప్రభువు క్షమిస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి? యేసు నిమిత్తమై. We should not fall into any error in this point. ఇలాంటి సమయంలో మనం ఏమాత్రం కూడా తప్పిదములో పడిపోకూడదండి. We should not imagine that the Lord thinks little of human guilt. మరి దేవుడు మానవాళికి ఉన్నటువంటి ఆ యొక్క దోషారోపణ గురించి ఆయన గుర్తించలేడేమో అనుకుంటున్నారా? And therefore he readily pardons it. ఆయన క్షమించడానికి సిద్ధ మనసును కలిగిన వాడు మీరు అనుకుంటున్నారా? No, the అలా Lord కాదండి. is a God of knowledge, and by him actions are weighed. అలా కాదండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడై ఉన్నాడు. The man who gave 100,000 rupees to a fund did a great act of charity. ఒక వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు ఒక చారిటీ సంస్థకు వారు పంపించారనుకుందాం. And yet, the gift may not have balanced so as the two small coins which were all the poor widows living. మరి ఒక నిరుపేదరైనటువంటి ఒక నిరుపేద స్త్రీ ఆమె జీవించడానికి ఉన్నటువంటి ఆ యొక్క జీవనోపాధిని గురించి, ఆ రెండు చిన్న వెండి నాణెముల గురించి మనం గమనిస్తే, He who silently worships the Lord may have given him a greater glory of praise ఆమె అలాగున చెల్లించి ఆమె మౌనంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నది. than the person whose appealing voice led to a great congregation's conversion. ఒక పెద్ద సమాజంలో ఈ వ్యక్తి గొప్ప స్వరముతో తాను చేసిన కార్యక్రమాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడేమో. Men are extremely able to measure actions by their consequences. మనుషులందరూ కూడా వారు చేసినటువంటి పనుల ద్వారా వారు దానికి ఉన్నటువంటి పర్యవసానాన్ని ఎదుర్కొనొచ్చు ఉన్నారు. It is very wrong to measure actions by results. మనకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనము ఇతరులను ఏ విధంగా మనము సరితోచరాదు. Action should be measured by their own underlying character. వాని యొక్క గుణాతిశయములను బట్టి, వానికి ఉన్నటువంటి మనస్సును బట్టి మనము తోచవలసిన వారమై ఉన్నాము. Before the judgment seat of divine justice, the acts of all people shall have an equal trial. దేవుని యొక్క న్యాయ సింహాసనము ఎదుట దైవికమైనటువంటి న్యాయం కోసమై ప్రతి మనుష్యుడు ప్రత్యక్షము కావలసిన వారై ఉన్నారు. There will be no partiality. అక్కడ పక్షపాతం ఉండదండి. We are easily deceived by appearances, మనము మరి బయట చూపించడానికి అందరిని మోసపరచవచ్చునేమో, but not so the Lord. అయితే దేవుణ్ణి మనం మోసపరచలేము. For by him actions are weighed. ఎందుకనగా ఆయన సమస్త క్రియలను పరీక్షించువాడై ఉన్నాడు. He who acts uprightly and becomes a loser by it, ఎవరైతే మరి నీతి కలిగి జీవిస్తూ కొన్నిసార్లు తమ జీవితాన్ని కోల్పోతున్నారో, he is just as honored before God as if his honesty had led on to wealth. దేవుణ్ణి ఘనపరచడం కోసమే తనకున్నటువంటి నీతిని బట్టి తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నట్లయితే, If we seek to do good and fail in our endeavor, మనము మంచి చేయాలని కోరుతూ ఒకవేళ ఓటమి పాలైనట్లయితే, we shall be accepted for the attempt and not condemned for the failure. ఓటమి పాలయ్యాం కాబట్టి దాన్ని మనము నేరారోపణ చేయడం కన్నా దానిని అంగీకరించడం మంచిది. If a man gives his life to convert the heathen, మరి ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని మార్పు చెందడం కోసమే సమర్పించుకున్నట్లయితే, and he does not succeed, ఒకవేళ అతడు విజయం సాధించకపోతే, he shall have the same reward from God as he who turns a multitude to the faith. మరి విశ్వాసములోనికి జన సమూహాన్ని నడిపించినటువంటి ఆ వ్యక్తి వలె అదే బహుమానాన్ని దేవుని యొద్ద అతడు కూడా పొందుకొనుచు ఉన్నాడు. Two preachers have labored in the same field. ఇద్దరు ప్రసంగించేటువంటి ప్రసంగికులు ఒకే తోటలో పనిచేస్తూ ఉన్నారు. The first preached the gospel faithfully.
మొదటి వ్యక్తి అయితే సువార్తను నమ్మకంగా ప్రసంగిస్తున్నాడు. but he saw very little response. అయితే కొద్దిగా ఆయనకు దొరికినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. The second, following him, found rough work done and he reaped a great harvest. రెండో వ్యక్తిని గమనించినట్లయితే అతడు కొద్దిగానే పని చేశాడు, పెద్ద కష్టపడ్డాడు, కానీ అతడు గొప్ప ఫలితాన్ని ఎదురు చూశాడు. The thoughtless are ready to think the second man greatly superior to the first. మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందండి? మొదటి వ్యక్తి కన్నా రెండో వ్యక్తి చాలా గొప్పవాడు అని But అనిపించుకుంటున్నాడు. it is not so. అయితే అది అలా కాదు. One man sows, another reaps. ఒక వ్యక్తి నాటుతున్నాడు, మరో వ్యక్తి కోత కూస్తూ ఉన్నాడు. When God comes to weigh the actions of men, దేవుడు మనుషుల యొక్క క్రియలను పరీక్షించినప్పుడు he may give greater praise to the sower than to the reaper. కోత కోసేవానికన్నా విత్తనాన్ని విత్తిన వానికి ఆయన గొప్ప బహుమానం దయచేస్తూ ఉన్నాడు. We have strange ways of measuring up our filament. మన యొక్క సహోదరులను మనము ఏ విధంగా పరీక్షిస్తున్నామో తెలుసా? Strange, when I say strange, I mean as compared with our self measurement. మన స్వయంగా వారిని పరీక్షించడం అనేటువంటి విషయం కాదు, కానీ Usually we have two sets of weights. సహజంగా మనం గమనించినట్లయితే రెండు త్రాసులు మనం చూస్తూ ఉంటున్నాం. One for ourselves మొదటేమో మనది, and a second for our friends. రెండవది మన యొక్క స్నేహితులకి. When we place ourselves in the scale, we weigh pretty heavily. ఒకసారి మనల్ని మనము ఆ యొక్క త్రాసు మీద ఉంచుకున్నప్పుడు అది చాలా బరువుగా కనిపించినా, We are full of weight and a little bit over. మనము చాలా బరువుగా ఉంటున్నాము, కాస్త బరువు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. But it is very different with our fellow men. అయితే మన ప్రక్కలో ఉన్నటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తే అది అలా వ్యత్యాసంగా కనిపిస్తుంది. So our estimates of others are as easily affected by prejudice. మనము చూపించేటువంటి యొక్క గుణాతిశయముల ద్వారా, ఆలోచన ద్వారా ఇతరులను ఏ విధంగా మనము సంభాషిస్తూ ఉన్నామో గమనించి చూడాలి. But by God, actions are weighed. అయితే దేవుడు మన యొక్క క్రియలను పరీక్షించేవాడై ఉన్నాడు. By God, actions are weighed truly, honestly, righteously, and the result is very different from the judgment of men. మరి దేవుని యొక్క సత్యమైనటువంటి న్యాయములు, నీతి సమస్తము కూడా దేవుని యొక్క న్యాయాధిపతి మనుషులకు అది వ్యత్యాసంగా కనిపిస్తున్నది. The Lord is not mocked or deceived. దేవుడు వెక్కిరింపబడడు, ఆయన మోసగించబడడు. Every dealing between us and God will have to be by a just balance and standard weight. మనము చేసే ప్రతి పనికి కూడా దేవుని యొద్ద ఒక త్రాసు ఉన్నది. అందులో స్థిరమైనటువంటి న్యాయ త్రాసు ద్వారా మనకు దేవుడు కార్యములను పరీక్ష చేస్తూ ఉన్నాడు. In what way will he weigh our actions? ఏ విధంగా ఆయన మన యొక్క కార్యములను What is పరిశీలిస్తూ the ఉన్నాడు? standard? ఎలాంటి అధ్యయనం ద్వారా చేస్తూ ఉన్నాడు? The standard is his just and holy law. ఆయన స్థిరమైనటువంటి న్యాయ తీర్పేమనగా ఆయన పరిశుద్ధమైన చట్టం ప్రకారం. All which falls short of that is sin. అందరూ చేసే కార్యక్రమాలన్నీ కూడా పాపములో పడిపోతూ ఉన్నారు. Any lack of harmony with the law of God is sin. దేవునికి విరుద్ధములైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అవి పాపమును. And by so much our acts are found wanting. అయితే మన యొక్క క్రియలన్నీ కూడా ఒకసారి మనం గమనించాలి. So those of us who would justify ourselves should remember this. మనలో కొంతమంది ఈ యొక్క న్యాయ తీర్పుని గురించి ఒకసారి గమనించి చూడాలి. The Lord also inquires how much of sincerity is found in the action. మరో విషయంగా గమనించినట్లయితే దేవుడు మన యొక్క సిన్సియారిటీని చాలా గమనిస్తూ ఉన్నాడు. You acted in such a manner, నీవు ఈ విధంగా కొనసాగిస్తూ ఉన్నావా? and in it you were right. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు సరి అని అనుకుంటున్నావా? But did you do this for a show? ఒకవేళ ఇతరులు చూడడం కోసమే దీన్ని చేస్తున్నావా? Did you do this to or from a force? లేదా ఒక శక్తి ద్వారా నీవు ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నావా? Did you do it in sincerity and in truth? అది నమ్మకంగా లేకపోతే సత్యంగా నిజంగానే చేస్తూ ఉన్నావా? In worship, did you really worship? ఆరాధనలో స్తుతించడంలో దేవుని నిజంగా స్తుతిస్తూ ఉన్నావా? In giving to the poor, did you give cheerfully?
నిరుపేదలకు కానుకలు చెల్లించేటప్పుడు సంతోషంగా ఇస్తున్నావా? Did your heart go with your voice and hand? నీ యొక్క హృదయము గట్టి స్వరముతో అలాగున నీ చేతులతో వారికి సహాయపడుతున్నావా? You prayed so long. నువ్వు చాలా దీర్ఘ ప్రార్థన చేస్తున్నావా? Did your heart truly pray? నిజంగానే నీ యొక్క హృదయం ప్రార్థిస్తూ ఉన్నదా? You gave your money. మరి నీ యొక్క ధనాన్ని వారికి ఇచ్చావు. You gave your money, was it with the motive of doing good? మంచి చేస్తూ ఉన్నానని నీ యొక్క ధనాన్ని ఇతరులకి సహాయపడుతున్నావా? Or that your name might be in the list? లేదా నీ యొక్క పేరు పట్టికలో రావాలని అలా చేస్తున్నావా? Or because it would not look good for your name to be left out? లేదా నీ యొక్క పేరు ఆ పట్టికల నుంచి తీసివేయబడుతుందేమో అని అలా చేస్తూ ఉన్నావా? What is not done sincerely has no weight in it. నీవు నిజంగా ఏ కార్యక్రమం అయితే చేయలేదో అందులో ఎలాంటి విషయం కూడా మీకుండదు. It is weighed in the balances and found wanting. దీని యొక్క అర్థమేమనగా అది న్యాయ త్రాసులో ఈ విధంగా నువ్వు చేయబడిందని గుర్తించదగుతున్నది. The Lord also weighs actions according to their motives. దేవుడు కూడా మన యొక్క ఉద్దేశాలను బట్టి ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. He asks not only what you did, ఆయన నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడుగుతున్నాడు. but why you did it. అయితే ఎందుకు చేసావని అడుగుతున్నాడు. Was selfishness the motivating force? లేదా స్వార్థపూరితంగా ఒక శక్తి ద్వారా ఈ కార్యక్రమం చేసావా? So God judges us not according to what is done externally, ఒకవేళ బహిరంగా నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు దేవుడు చూసి న్యాయం తీరుస్తాడు అనుకుంటున్నావా? but according to what is meant internally. అయితే అంతరంగంలో ఎలా వెళుతుందో అది గమనించాలి. You cannot find a fault with a day's life concerning what you have outwardly done. మరి బహిరంగంగా నువ్వు చేసేటువంటి కార్యక్రమాల గురించి అందులో తప్పుపడడం కోసం ఏదైనా చూసావా? But it may still be faulty completely because of the reason which motivated you. ఎందుకనగా నీవు ఎవరైతే నిన్ను ప్రోత్సాహపరిచారో తద్వారా ఆ కార్యక్రమాన్ని చేయడం కోసం అలా చేసావా? Another mode of judging is by our spirit and attitude. మరొక న్యాయ తీర్పు ఏమనగా మన యొక్క ఆత్మ మనం చేసేటువంటి క్రియల ద్వారా జరుగుతుంది. If we live proudly, ఒకవేళ మనం గర్వంగా జీవించినట్లయితే our actions lose weight. మన యొక్క క్రియలన్నీ కూడా మరి అవి త్రాసులో ఉంచుతూ ఉన్నారు. If we act from envy or bad intention, we fall short. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా మరి అనేకమైన కక్షలు కలిగి మీరు చేసినట్లయితే నువ్వు పడిపోతూ ఉంటావు. If we are superficial, ఒకవేళ నువ్వు శక్తివంతంగా ఉండాలనుకుంటే, if we are inconsiderate, ఒకవేళ కనిపించిన స్థితిలో we are ఉండాలనుకుంటే, prayerless, ప్రార్థనా జీవితం లేకపోతే we spoil everything. సమస్తం కూడా నాశనం అయిపోతుంది. The intention of actions is a great thing. మనలో ఉన్నటువంటి ఉద్దేశముగా చేసేటువంటి కార్యక్రమాలు అవి గొప్పవి ఉన్నాయి. If they are not based on grace, they miss God's acceptance. ఇది ఒకవేళ కృప ద్వారా చేయకపోతే అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యక్రమం కాదు. Sometimes actions may be judged by the circumstances which surround them. కొన్నిసార్లు మనం చేసేటువంటి క్రియలు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి విషయాలను బట్టి న్యాయం The word తీర్చబడుతున్నాయి. of God says, as a man thinks in his heart, so is he. మనుషుడు తన హృదయంలో ఎలాగ ఆలోచన చేసుకుంటున్నాడో అలాగే ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. A man is placed where the whole practice of his business is dishonesty. ఒక వ్యక్తి తన యొక్క వ్యాపారం అంతట్లో కూడా నమ్మకము లేకుండా పనిచేస్తున్నట్లయితే And he takes a firm stand, and at great risk, he refuses to turn from strict honesty. అతడు నమ్మకాన్ని కోల్పోయి కార్యక్రమమును చేస్తూ గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నట్లయితే Now, this man will go through the testing and will be found faithful. ఇలాంటి వ్యక్తి పరీక్షించబడి నమ్మకానికి మరలా తిరిగి నమ్మకస్తుడా కాదా అని కనుగొనగలుగుతూ ఉన్నాడు. There is something else we must not forget. కొన్ని విషయాలు మనము క్షమించలేనిటువంటి ఉన్నాయి. There are some children so carefully brought up from their childhood కొంతమంది పిల్లలను చిన్నతనం నుంచి చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాం. that their character is never revealed until they get out into life, until they are tempted. వారు ఎప్పుడైతే శోధించబడుతూ ఉన్నారో, ఎప్పుడైతే వారు పాపంలో పడిపోతూ ఉన్నారో వారి యొక్క గుణాతిశయం అప్పుడు బయటపడుతూ ఉన్నది. So you see that the fruit of early training may not always be what it should be or what it seems to be. ముందుగా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క తర్బీదును బట్టి వారిలో ఉన్నటువంటి ఫలభరితమైనటువంటి కార్యక్రమాలు కనిపిస్తూ ఉన్నాయా? It is wonderful how kind and friendly we all are
until we are irritated. ఒకరు మనలను ఈ విధంగా ఇరిటేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వారితో మనం అద్భుత రీతిగా కనికరం కలిగి స్నేహభావంతో ఉంటూ ఉన్నామా విసిగించిన సమయంలో కూడా? We have a great deal of patience when we have no sickness to bear. మనము వ్యాధిని అనుభవిస్తున్నప్పుడు మనకు ఓర్పు లేనట్లయితే Most of us have a great quantity of pretended goodness. మనలో చాలా మంది గొప్ప మంచితనాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. This goodness we have, what we have is seen out of our favorable circumstances. మనకు అనుకూలమైనటువంటి సమయముల యొక్క మంచితనాన్ని మనం కనపరుస్తూ ఉంటున్నాం. It has no other foundation. దీనికి మరో పునాది అంటూ ఉండదు. Many people think themselves that they are like Joseph. చాలా మంది వారు అనుకుంటున్నారు వారు యేసేబులే ఉంటున్నారు అనుకుంటున్నారు. The only reason is that no Potiphar's wife has tempted them yet. ఎందుకో కారణం ఏంటో తెలుసా? పోతిఫర్ల యొక్క భార్యలాగా అతన్ని శోధించిన వారు ఎవరూ లేరేమో. Many people have never been an Achan because no plate of gold or no fine Babylonian garment has come in their way. చాలా మంది ప్రజలు ఆకాను వలె మరి బంగారు యొక్క పల్లెము బబులోనులో ఉన్నటువంటి వస్త్రధారణ వారికి ఇవ్వకపోవచ్చునేమో. Lot of people, multitudes of men are honest because they never had a chance of robbing or cheating. చాలా మందికి అవకాశము లేకుండా వారు మోసం చేస్తూ దొంగిలించకపోతూ ఉన్నారు. The lion in the zoo is very good జూలో ఉండేటువంటి ఆ యొక్క సింహం చాలా మంచిదే. because he is behind iron bars. ఎందుకనగా దాన్ని సింహాల బోన్లో వేశారు. And many people's goodness owes more to the iron bars of their position than to their own heart and motive. చాలా మంది ప్రజల యొక్క మంచితనము వారికి ఉన్నటువంటి స్థాయి ఇలాగనే వారి హృదయంలో కూడా ఉంటూ ఉన్నది. Friends, we are to be judged by God. నా ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని ద్వారా తీర్పును పొందబోతూ ఉన్నాము. This will be the main matter. ఇదేనండి చాలా ప్రాముఖ్యమైన అంశము. Has God been recognized in your life? దేవుడి మీ యొక్క జీవితాన్ని గురించి ఆయన పరిశీలన చేసి గమనిస్తూ ఉన్నాడా? Some of us are fitly described by David. God is not in all their thoughts. కొంతమంది దావీదు వలె మరి చాలా పటిష్టంగా దేవుడు అన్ని విషయాలు తమ ఆలోచన కూడా పరిశీలిస్తూ ఉన్నాడని అనుకునేవారు ఉన్నారు. They have lived from childhood to manhood, వారు చిన్నతనం నుండి మరి పెద్దవారయ్యేంత వరకు, from manhood to old age. ఆ తర్వాత పెద్దవారైన తర్వాత వృద్ధాప్యంలో వచ్చినప్పుడు, But God has not been considered in any of their actions. అయితే దేవుడు వారి యొక్క క్రియలను ఏమాత్రం కూడా గుర్తించలేడు. God has not been an active agent in the influences which have guided their conduct. దేవుడు వారి యొక్క క్రియలను బట్టి ఆయన వారికి ఏ కార్యక్రమాన్ని చేయడం లేదు. కానీ Life has wandered from its true purpose, which does not have God for its guidance. దేవుని యొక్క ఆలోచన లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా మన యొక్క జీవితం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉన్నది. You say that Christ is your Redeemer, మీరు యేసుక్రీస్తు మీ యొక్క విమోచకుడని మీరు అంటున్నారా? but how has He redeemed you if you live for yourself? మీకు మీరుగా జీవిస్తున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎలాగున విమోచించగలడు? If you live for yourself or not as one who is bought with a price. నీవు ఒకరు నిన్ను కొనుగోలు చేసి ఖరీదిచ్చి కొనుక్కున్నారు కాబట్టి వారి కోసమే నువ్వు జీవిస్తూ ఉన్నావా? This is the inquiry to test us all. ఇదేనండి మనల్ని సమస్తము పరీక్షిస్తూ ఉన్నది. Is God the main object of our living? మన జీవితంలో దేవుడు ప్రాముఖ్యమైన అంశంగా ఉన్నాడా? Have we lived by faith? మన విశ్వాసం ద్వారా జీవిస్తూ ఉన్నామా? For without faith, it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. And if there is no faith in our life, మన యొక్క జీవితంలో విశ్వాసం లేనట్లయితే then we are worth nothing. మనము దేనికి పనికిరామండి. Have you believed in God? నీవు దేవుని యందు Have you నమ్మికించుచున్నావా? done anything because of that believing in Him? ఆయనలో ఉన్నటువంటి నమ్మకాన్ని గురించి నువ్వు ఏ కార్యక్రమాన్ని కొనసాగించావా? Have you trusted in Jesus Christ as your Savior? ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించి నమ్మావా? And has this faith cleansed you, cleansed your way, and cleansed your thoughts? ఈ యొక్క విశ్వాసము ద్వారా నీ యొక్క మార్గములను శుద్ధీకరించి నీ యొక్క ఆలోచనలు పరిశుద్ధపరుస్తూ ఉన్నాయా? Have you believed the promises of God and His covenant? నీవు దేవుడిచ్చిన వాగ్దానములను ఆయన నిబంధనలను నమ్ముతూ ఉన్నావా?
Has your life been ordered according to this belief? ఈ యొక్క నమ్మకం ద్వారా నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగించగలుగుతున్నావా? Friends, if not, you are weighed and found wanting. ప్రియమైన స్నేహితులారా, మీరు పరిశీలించబడుతూ ఉన్నారు, మీరు కావలసిన వారే గుర్తించబడుతూ ఉన్నారు. Without faith in him whom God has sent, ఆయన యందు విశ్వాసము లేకుండా, ఆయనను పంపిన వాని యందు విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే you cannot be acceptable with God. నీవు దేవుని ద్వారా అంగీకరించబడలేవు. So you see, in different ways, God searches deeply into the life of man. దేవుడు వ్యత్యాసమైనటువంటి విధానాలుగా మానవుని యొక్క స్థితిని ఆయన లోతుగా గమనిస్తూ ఉన్నాడు. So Hannah, when she praised God, హన్నా దేవుని స్తుతించినప్పుడు she mentioned this, that God knows everything that we do. ఆమె ఏమన్నదో తెలుసా? యెహోవా, నీవు సమస్తాన్ని పరిశోధించగలవు అన్న. By him actions are weighed. ఆయన ద్వారా క్రియలను ఆయన పరిశోధించుచూ ఉన్నాడు. Again, I want you to notice that this weighing is carried on at this present time. ఇలాంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క పరిశీలన జరుగుతూనే ఉన్నదా? By him actions are weighed. ఆయన ద్వారా సమస్త కార్యక్రమాలు పరీక్షించబడుతూ ఉన్నాయి. Not only shall they be weighed at the last great day, ఆ గొప్ప అంచె దినాన్ని బట్టి మన యొక్క క్రియలన్నీ కూడా పరిశోధించబడుతూ ఉన్నాయి but అంటున్నారా? every minute they are being weighed. అలా కాదండి, ప్రతి క్షణము కూడా మన క్రియలను ఆయన పరిశోధిస్తూ A ఉన్నాడు. man has joined the Christian church. ఒక వ్యక్తి క్రైస్తవ సంఘములోనికి He has చేరుకున్నాడు. become an important member in the church. ఆ వ్యక్తి చాలా సంఘములో ప్రాముఖ్యమైన వానిగా మెదిలాడు. And yet all the while he never was truly converted. నిజంగా చూస్తే అతడు ఏమాత్రం కూడా మారు మనసు పొందినవాడు కాదు. Grace was never in his soul. తన యొక్క ఆత్మలో కృప ఏమాత్రం కూడా లేదు. Let him not be deceived. మనల్ని మనం మోసపుచ్చుకోకూడదండి. The Lord has gone on weighing all his actions as they have happened. వారికి జరిగిన సమస్తాన్ని కూడా యెహోవా పరిశీలన చేస్తూ ఉన్నాడు. However excellent our outward lives may be, ఒకవేళ మన యొక్క బహిరంగమైనటువంటి జీవితాలు అద్భుత రీతిగా ఉన్నప్పటికీ we must still pass through the judgment seat of God. మనమందరం కూడా దేవుని యొక్క న్యాయ సింహాసనం మీదట ప్రత్యక్షం కావాలి. Not one of us shall escape from the upright judgment of the Most High. సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క న్యాయ తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకొనలేరు. And one day the king's weighings will be revealed. ఒకరోజు రాజు పరిశోధన చేసిన తరువాత ఆయన కార్యక్రమాల్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. When God's record is revealed, men and angels shall read them. ఎప్పుడైతే మానవుని యొక్క క్రియలన్నీ కూడా గ్రంథస్థం చేయబడుతూ ఉన్నాయో, దేవదూతలు మనుషులు వాటిని చదువుతూ ఉన్నారు. Friends, can we endure to have our secret sins laid open? నా ప్రియమైన స్నేహితులారా, మనలో ఉన్నటువంటి అంతరంగ పాపములన్నీ కూడా బహిర్గతం చేద్దామా? Our private motives, deep intentions, మన లోతైనటువంటి ఆలోచనల గురించి మనము గమనించుదామా? evil purposes set out in the open daylight. ఒకరోజు మనం చేసినటువంటి ఆ కీడు కార్యక్రమాలు అన్నీ కూడా బహిర్గతం చేయబడేటువంటి What దినం వస్తూ ఉంది. discoveries there will be in that day when the record of the king's judgment record shall be read by men and angels. మనుషులు అలాగే దేవదూతలు దేవుని యొక్క న్యాయ తీర్పున మన యొక్క పుస్తకాలన్నీ కూడా తెరిచి చూసినప్పుడు నువ్వు ఏ విధంగా పరిశీలించబడుతూ ఉన్నావో ఒక్కసారి గమనించు. Hannah said, "The Lord is a God of knowledge." హన్నా తెలియచేస్తూ ఉన్నది, యెహోవా ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. Hannah said, "By him actions are weighed." హన్నా తెలియజేస్తున్న ఆయనే క్రియలను పరీక్షించువాడు. The fact of divine judgment on ourselves should forever prevent our pride. మనకున్నటువంటి దైవికమైనటువంటి తీర్పును బట్టి మనలను మనము గర్వంగా మాట్లాడుకోకూడదు. When you see anyone found in wrongdoing, ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడం నువ్వు గమనించినట్లయితే do not act as if you were his judge. నీవేదో అతనికి న్యాయ తీర్పు చెప్పేవాడిగా ఉండనవసరం లేదు. When you pass by a person who has lost his or her character, ఒకవేళ ఒక వ్యక్తి తన యొక్క గుణాతిశయాన్ని కోల్పోయడం నువ్వు గమనించినట్లయితే do not act as if you are a superior person. నీవేదో ఒక గొప్ప వ్యక్తివని నిన్ను నువ్వు కనపరుచుకునే అవసరం లేదు. By him actions are weighed. ఆయన ద్వారానే సమస్త క్రియలను పరీక్షించగలిగిన వాడు. Perhaps there is not so much difference between you and the person whom you condemn.
నీకు లేదా నీవు ఫిర్యాదు చేసినటువంటి వానికి ఉన్నటువంటి మధ్యలో ఏమాత్రం కూడా వ్యత్యాసం ఉండదు. Not so much difference you may find if all were known. మరి అందరికి తెలిసిన రీతిగా మనము అందరూ ఎరిగిన రీతిగానే మనము నీతి కలిగిన వారం అనుకుంటున్నామా? You and the sinful person are not least alike as for your outside appearance. నీవు కానీ లేదా పాపం చేసినటువంటి ఆ వ్యక్తి లేదా నువ్వు బహిర్గతంగా నీవు జీవించేటువంటి జీవితాన్ని బట్టి For your outside labeling. నీవు వెలుపలను ముద్రించిన రీతిగా For you are labeled a saint. ఒకవేళ నువ్వు పరిశుద్ధులను పిలువబడుతూ ఉన్నావేమో, And that person is labeled a fallen one. ఆ యొక్క వ్యక్తి పడిపోయిన వ్యక్తి అని పిలువబడుతూ ఉన్నాడేమో. But if all were known, అయితే ఇవన్నీ కూడా మనము గ్రహించవలసిందేమనగా you would never want to be proud. మనము ఎప్పుడు కూడా గర్వంగా మాట్లాడకూడదు. So let us not judge each other anymore. కనుక ఇకపై ఒకరిని మీద ఒకరు మనము తీర్పు చెప్పకుందుముగాక. For the great judge is at the door. ఎందుకనగా గొప్ప న్యాయాధిపతి అయినటువంటి దేవుడు By వాకిట నిలిచి him ఉన్నాడు. actions are weighed. ఆయన ద్వారా సమస్త క్రియలను పరీక్షించచ్చు. Let us leave judging to the judge. మన యొక్క న్యాయ తీర్పులని కూడా మన యొక్క న్యాయ వ్యాధికి మనం సమర్పించుకుందాం. Let everyone look after himself and let no man despise his neighbor. ప్రతి ఒక్కొక్కరు తన్ను తాను చూసుకుని స్వయం పరీక్ష చేసుకుని ఇతరులను వారు ఏమాత్రం కూడా తోలనాడకూడదు. Hannah poured out the burden of her soul before the Lord. అన్నా తన యొక్క హృదయ కోరికలన్నీ బాధ అంతా కూడా దేవుని యొద్ద కుమ్మరించింది. In her distress, she sought relief from him who alone could give that comfort and help. ఎవరైతే ఆమెను ఓదార్చగలరో, ఆమెకు సహాయపడగలరో, ఎవరైతే ఆమెకు ఆ వేదనను తీసివేయగలరో ఆయన యొద్దకు మాత్రమే వెళ్ళగలిగింది. She pleaded for the blessing of a son, ఆమె ఒక కుమారుని అనుగ్రహించమని దేవుణ్ణి కోరుకున్నది. that she might devote him to the service of God. ఆ యొక్క కుమారుణ్ణి దేవుని యొక్క సేవకు సమర్పించుతానని ఆమె వాగ్దానం చేసింది. Hannah did not allow bitterness or jealousy to govern her spirit, but she turned fully to God. హన్నా తన యొక్క హృదయములో ఎలాంటి చేదు గాని లేదా ద్వేషం గాని పెంచుకోలేదు కానీ తన ఆత్మలో Hannah is a- అయితే సమస్తాన్ని దేవునికి సమర్పించుకున్నది. Hannah is a good example of a mother who consecrates her child to God. హన్నా మంచి తల్లిగా తన బిడ్డను దేవుని కొరకే ప్రతిష్ఠించిన తల్లిగా మనము గ్రహించగలుగుతాం. Hannah's prayer was heard. హన్నా ప్రార్థన వినబడింది. She received the gift for which she had so earnestly prayed. ఆమె ఖచ్చితంగా చేసినటువంటి ప్రార్థనకు దేవుని యొక్క బహుమానాన్ని పొందుకున్నది. As soon as the child was old enough, she fulfilled her promise. బిడ్డ పెద్దవాడైన వెంటనే ఆమె తన యొక్క మొక్కుబడిని చెల్లించుకున్నది. From the first awakening of his mind, Hannah taught her son to love and reverence God. అన్నా తన యొక్క కుమారునికి ఏం నేర్పించో తెలుసా? దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించాలని నేర్పించినది. Hannah is a standard for godly motherhood. అన్నా దైవికమైనటువంటి తల్లి యొక్క స్థాయిలో నిలబడగలిగింది. She is a standard for the power of prayer. ఆమె ప్రార్థనలో శక్తివంతురాలుగా కనిపిస్తూ ఉన్నది. Her example is worthy of imitation. ఆమె యొక్క ఉదాహరణ మనకు చాలా ప్రాముఖ్యంగా ఉన్నది. The mother's work often seems hard, తల్లుల యొక్క పనులు చాలా కఠినంగా ఉన్నప్పటికీ but the mother has sympathy of Christ. అయితే ఆ తల్లి క్రీస్తుని బట్టి ఆమె తన్ను తగ్గించుకున్నది. If the mother's work rightly done, will be of the highest service in preparing souls for eternal life. ఒక తల్లి తాను చేసినటువంటి క్రియలను బట్టి గొప్ప కార్యక్రమాలు చేసి తన యొక్క ఆత్మను నిత్యమైనటువంటి జీవితానికి అప్పగించి ఆమె చేసిన పని Friends, there are గుర్తించబడుతుంది. many lessons we learn from Hannah's example. నా ప్రియమైన స్నేహితులారా, హన్నా యొక్క జీవితంలో అనేకమైన ఉదాహరణలు మనం నేర్చుకున్నాము. Prayer in sorrow brings strength. విచారములో ప్రార్థన ద్వారా బలాన్ని పొందుకోగలుగుతున్నాము. Faith should lead to consecration. Faith should lead to obedience. విశ్వాసం అనేటువంటిది మనల్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నది, అలాగే విధేయత నేర్పిస్తూ ఉన్నది. The parental dedication shapes a child's destiny. తల్లిదండ్రులుగా తీసుకున్నటువంటి ఆ యొక్క త్యాగము పిల్లల యొక్క దిశానిర్దేశాన్ని గుర్తిస్తూ ఉన్నది. God honors humble, persevering prayer. దేవుడు తగ్గించుకునేటువంటి వారిని ఘనపరుస్తూ ఉన్నాడు. God వారి honors- ప్రార్థనలను ఆయన వింటున్నాడు. God honors persistent prayer
humble faith and wholehearted consecration. దేవుడు మరి శక్తివంతమైనటువంటి ప్రార్థనలను మరి నా తగ్గింపు కలిగినటువంటి విశ్వాస్యతను పరిపూర్ణమైనటువంటి హృదయంలో ఉన్న ప్రతిష్టతను చూస్తూ ఉన్నాడు, ఘనపరుస్తున్నాడు. And in closing, let me remind you, నేను ఒక విషయాన్ని ముగించేయాలని కోరుతూ ఉన్నాను. pain can become prayer. నొప్పి ప్రార్థనగా మారుతున్నది. In Hannah's life it was so. అన్న జీవితంలో ఇలా జరిగింది. Pain can become prayer. నొప్పి బాధ ప్రార్థనగా మారింది. Prayer can become praise. ప్రార్థన స్తుతిగా మారింది. She started praying and then automatically started praising. ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించింది, అలాగే దేవుని స్తుతించడం ప్రారంభించింది. Pain can become prayer. మరి నొప్పి బాధ ప్రార్థనగా మారింది. Prayer can become praise. ఆ ప్రార్థన స్తుతిగా మారింది. Praise can become prophecy. స్తుతి ప్రవచనంగా మారింది. How she prayed, that praise became a prophecy. ఆమె ఏ విధంగా దేవుని స్తుతించిందో అది ప్రవచనంగా మారింది. Everything that she said fulfilled. సమస్తం ఆమె చెప్పినంత కూడా నెరవేర్చబడింది. And she surrendered her life. ఆమె జీవితాన్ని దేవునికి సమర్పించింది. Surrender can lead to blessing. మరి ఎప్పుడైతే మనల్ని విధేయత కలిగి సమర్పించుకుంటామో అది ఆశీర్వాదం వెంబడి నడిపిస్తుంది. Finally, a godly parent can shape a prophet. చివరిగా దైవికమైనటువంటి తల్లిదండ్రులు ఒక ప్రవక్తను తీసుకురాగలిగారు. Samuel became a great prophet. సమూయేలు గొప్ప ప్రవక్తగా వచ్చాడు. Friends, may the Lord give me that kind of faith. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు నీకు నాకు అలాంటి విశ్వాసాన్ని దయచేయును గాక. May the Lord give us that faith, అలాంటి విశ్వాసాన్ని దేవుడు మనకు కలుగు చేయను that గాక. we will praise Him, ఆయనను స్తుతించాలి, praise His character. ఆయన గుణాతిశయాలను Our స్తుతించాలి. praise will become a prophecy. మన యొక్క స్తుతి ప్రవచనంగా Our మారాలి. surrender will become a blessing. మన యొక్క విధేయత ఆశీర్వాదకరంగా మార్చబడాలి. Shall we pray? ప్రార్థన Our చేసుకుందాం. loving Father, ప్రేమ కలిగిన మా we తండ్రి, thank you for the life of Hannah. అన్న జీవితాన్ని బట్టి మీకు వందనాలు. We thank you that pain becomes a prayer మా తండ్రి, నొప్పి బాధ ప్రార్థనగా మారినందుకు వందనాలు. and prayer becomes a praise. మా తండ్రి, ప్రార్థన స్తుతిగా మారినందుకు కొరకే Help us that our prayer will become a praise each time. మా ప్రార్థన కూడా ప్రతిసారి ఇది స్తుతిగా మార్చడం సాయం And we చేయండి. see that in Hannah's case, that praise also became a prophecy. అన్న జీవితంలో చూసాముగా, ఆమె స్తుతించడం ద్వారా అది ప్రవచనంగా మారిన విధంగా Her surrender became a blessing. ఆమె యొక్క విధేయత ఆశీర్వాదకరంగా మార్చబడింది. Help us, Lord, to imitate Hannah. అన్నాను మా తండ్రి, మేము అలాగున ఆమెను పోలి నడుచుకోవడం సహాయం చేయండి. Help us that our pain will become a prayer. తండ్రి, మా యొక్క బాధ వేదన ప్రార్థనగా మారడానికి సహాయం Help చేయండి. us to be powerful witnesses for your saving power. మీ యొక్క శక్తివంతమైన రక్షించేటువంటి ఆ రక్షణకు మేము సాక్షులుగా జీవించడానికి సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Friends, please remember every Monday evening 7:30 to 8:30. నా ప్రియమైన స్నేహితులారా, ప్రతి సోమవారం రాత్రి 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. Please remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తాం. Thank you. God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.